సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో తెలంగాణ ముదిరాజ్ 11వ మహాసభ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముదిరాజుల కమిటీ పిలుపు మేరకు దుద్దెడ గ్రామ సంఘం అధ్యక్షులు మిద్దె శివకుమార్, మండల ప్రధాన కార్యదర్శి పాతర్ల కొండల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ చిలుముల నరహరి హాజరై జెండాను ఎగురవేశారు. స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నవంబర్ 21న నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా కార్యక్రమం ముదిరాజులను సంఘటితం చేస్తుందన్నారు. రాబోయే ప్రతి ఎన్నికలలో గెలిచి ముదిరాజుల ఐక్యతను చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుద్దెడ గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు దుద్దెడలో ముదిరాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణ సందర్భంగా ముదిరాజ్ అందరూ ఏకమై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున ముదిరాజులందరికీ, బంధువులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ముదిరాజులకు మత్స్యశాఖలో సభ్యత్వాల గురించి 10 సంవత్సరాలు నిండిన ముదిరాజు యువతకు సభ్యత్వాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. చేప పిల్లల పంపిణీ ఇంతవరకు జరగలేదు. ప్రతి సంవత్సరం వచ్చినది, ఇప్పటికీ చేప పిల్లల పంపిణీ జరగలేదు. త్వరగా చేప పిల్లల పంపిణీ చేయాలని చెప్పేసి మత్స్యశాఖ అధికారులను వేడుకుంటున్నాము. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా గ్రామాన ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇతర గ్రామంలో కూడా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ముదిరాజుల కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నది కాబట్టి మా ముదిరాజు కమ్యూనిటీని కొందరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ముదిరాజు కమ్యూనిటీ కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో మా ముదిరాజులకు మా ముదిరాజు సత్తా ఏందో చాడతామని తెలియజేస్తుంది.